అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పండుగ స్పెషల్ పైనాపిల్ కేసరి, శనగబేడల పాయసం, అత్తరాసలు. ముందుగా పైనాపిల్ కేసరి తయారీ విధానాన్ని చూద్దాము. 5 స్లైసెస్ పైనాపిల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వేయించుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరో 2 స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. రవ్వ వేగిపోయింది కదా, ఇప్పుడు పైనాపిల్ని వేయించుకుందాం. ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలు వేసి 5 నిమిషాలు బాగా వేయించి 1/2 కప్పు చక్కెర కూడా వేసి చక్కెర అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. అలా కలపటం వల్ల చక్కెర పాకం అంతా పైనాపిల్ ముక్కలోకి బాగా ఇంకుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్లోకి మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వని వేసి 2 బాగా కలిసేటట్లు కలుపుకొని 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. బాగా కలపాలండి, లేదంటే రవ్వ ఉండలు కడుతుంది. రవ్వ కాస్త ఉడికాక చక్కెర వేసుకోవాలి. రవ్వతో పాటే చక్కెర వేస్తే రవ్వ ఉడకదు, కాబట్టి రవ్వ కొంచెం ఉడికాక చక్కెర వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల చక్కెర పడుతుంది. 1/2 కప్పు చక్కెరని పైనాపిల్ ముక్కల్లో వేసాం కాబట్టి ఇక్కడ మిగిలిన 1.5 కప్పుల చక్కెరని వేసి 1/2 కప్పు నెయ్యి కూడా వేసి కలిపి 2 డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ని వేసి బాగా కలుపుకోవాలి. చివరగా 4 యాలకులను తీసుకొని దంచి పొడి చేసుకోవాలి. పొడి చేసి వేసుకోవాలి. చూడండి, కేసరి ఉడుకుతూ నెయ్యి అంతా పైకి తేలుతుంది. చివరగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, పైనాపిల్ కేసరి రెడీ. ఈ కేసరి పిల్లల కోసమని చేశామండి. పండుగ అంటే ఎప్పుడు భక్షాలు పాయసమేనా అని గొడవ చేస్తున్నారు. మీ పిల్లలు కూడా అంతేనా అండి? మనకేమో పాయసం చేయనిదే పండగ ఫీలింగ్ రాదు, కాబట్టి శనగబేడల పాయసం చేసుకుంటున్నాం. 1 కప్పు శనగబేడలను తీసుకొని 2.5 కప్పుల నీళ్లు పోసి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బేడ కొంచెం మెత్తగానే ఉడకాలండి, లేదంటే బెల్లం వేయగానే గట్టిగా అవుతుంది. ఒక సైడ్ బేడలు ఉడికేలోపు మరో పక్క సగ్గుబియ్యం ఉడికించుకుందాం. మరో కుక్కర్ తీసుకొని 1 కప్పు శనగబేడలకి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకొని కడిగి 1.5 కప్పుల నీళ్లు పోసి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల సగ్గుబియ్యం ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. మూత మూసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బేడలు సగ్గుబియ్యం ఉడికేలోపు కొబ్బరిని పొడవుగా తురిమి పెట్టుకుందాం. చూడండి, బేడలు బాగా మెత్తగా ఉడికాయి కదా. ఇప్పుడు 2 కప్పుల బెల్లం వేసుకుందాం. 1 కప్పు బేడలు 1/2 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల బెల్లం పడుతుంది. బెల్లం అంతా బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం ఎంత బాగా ఉడికితే పాయసం అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాయి కదా, వాటిని ఉడుకుతున్న పాయసంలో పోసి కలపాలి. సగ్గుబియ్యం పాయసంలో 5 నిమిషాలు ఉడికాక 1 గ్లాసు చిక్కని పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి 10 జీడిపప్పు ముక్కలు, కలింగ విత్తనాలు, దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని వేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకొని పాయసంలో కలుపుకోవటమే. పాయసం కాస్త పలుచగా ఉండాలి, చల్లారితే చిక్కబడుతుందండి. అంతే అండి, శనగబేడల పాయసం రెడీ. మా ఇంట్లో చాలా మటుకు అన్ని పండుగలకి ఈ పాయసమే చేస్తామండి. ఇప్పుడు చివరగా అత్తరాసలు చూద్దాం రండి. స్టవ్ పై బాణాలి పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు నేను రెడీగా ఉన్న అత్రాసల పిండితో చేస్తున్నానండి. అమ్మ వాళ్ళు తెచ్చారు. పాకం ఎలా పట్టాలో మరో వీడియోలో చూద్దాం. ఇప్పుడు కాల్చుకోవడం వరకు చూద్దాం రండి. పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని నువ్వులు గసగసాలు అద్దుకొని ఆయిల్ వేపర్పై పెట్టి రౌండ్గా బిల్లలుగా చేసుకొని నెయ్యిలో వేసి ఎర్రగా కాల్చుకోవటమే. నెయ్యి అత్రాసలు రెడీ. కొన్ని నువ్వులు గసగసాలు అద్ది చేశాను, కొన్ని అద్దకుండా చేశాను. సంక్రాంతి టైంలో మాత్రం ఖచ్చితంగా నువ్వులు వేసుకొని చేసుకోవాలంటారండి. అత్తరాసల పిండి మనకి ఇంట్లో రెడీగా ఉంటే ఇంటికి బంధువులు వస్తున్నారన్నా మనకు దిగులు ఉండదండి. అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టేయచ్చు. చూడండి ఎంత బాగా పొంగాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.